అబ్రహాం దేవుని యందు ఎల్లవేళల విశ్వాసం ఇచ్చాడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? అయితే అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు తెలుసా ప్రియులరా? 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. మృతులను సైతము సజీవులుగా చేయగల దేవుడిని నమ్మాడు. మీరు కనుక బైబిల్లో కనుక చూసినట్లయితే రోమన్స్ చాప్టర్ అబ్రహాం ఎటువంటి విశ్వాసాన్ని కలిగినారో కొంచెం మనం సింప్లిఫై చేస్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక చూచినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడి ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, సారా గర్భ మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ ఇంకొంచెం ముందు కనుక వెళ్తే మృతులను సైతం సజీవులుగా చేయగల దేవుడని నమ్ముతున్నాడు అబ్రహాం. బలిపీఠం మీద పెట్టినప్పుడు తన కుమార్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మృతులను సైతం సజీవులుగా చేయగల దేవుడు, మృతుల్లోంచి లేపగల దేవుడు, మృతతుల్యమైన దాంట్లోంచి ఒక కార్యము చేయగల దేవుడు. వీళ్ళని పరిస్థితులలో కనబడుతున్నాయా? మృతతుల్యంగా, ఏమి జీవము లేనట్టుగా, డెడ్లీగా, హోప్ లేనట్టుగా, నిరీక్షణ లేనట్టుగా, అద్భుతం జరగనట్టుగా, స్వస్థత కలగనట్టుగా. ఇక్కడ చూస్తే మృతులను సైతం సజీవులుగా చేయగల దేవుడని నమ్ముతున్నాడు అబ్రహాం. దేవుడు అందుకే అబ్రహాం యొక్క జీవితంలో ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. తన కుమారుని వెనుతీయలేదు. ప్రవడగానే ఏమాత్రం వెనుతీస్తలేడు. ఎందుకు? తనకు తెలుసు మృతులను సైతం సజీవులుగా చేయగల దేవుడని. ఇంకా మృతుల పునరుద్ధానం రాకముందే మృతులు సజీవులుగా చేయగలడని నమ్ముతున్నాడు. గ్రేట్ ఫెయిత్, బలమైన విశ్వాసాన్ని అబ్రహాము కలిగినాడు. ఇలా చూస్తున్న మీ జీవితంలో మనం కూడా అలాగున్నామా? అలాగున్నట్లయితే అబ్రహాముతో కూడా మనం కూడా మన పితరుడైన అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదించగలడండి. అందుకే ఇక్కడ చూడండి 4:17 చదువుతున్నాను. తాను విశ్వసించిన దేవునిట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడనైన దేవుని యొక్క అతడు మనందరికీ తండ్రి అయినాడు. ఇందును కూర్చొని నేను అనేక జనములకు తండ్రిగా నియమించునని వ్రాయబడి ఉన్నది. మృతులను సజీవులుగా చేయవాడు, మృతులను సజీవులుగా చేస్తాడంట దేవుడు. ఇటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచాడు అబ్రహాం. అవును ప్రియులారా, అంతేకాదండి, రెండో విషయం ఏం తెలుసా? ఇక్కడే ఇదే దాంట్లో ఉంది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంట. సృష్టిని సృష్టించేటప్పుడు ప్రభు ఏమీ లేని చోట సమస్తాన్ని పిలిచాడు. మనం కూడా మీ జీవితంలో, నా జీవితంలో ఏది లేదు అని బాధపడుతున్నాము, ఏది లేదని దుఃఖపడుతున్నాము, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగల దేవుడు అంట. ఇక్కడ చూడండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడని దేవుని యొక్క అతను మనకు తండ్రి అయి ఉన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడని నమ్ముతున్నాడు. ఈ జీవితంలో శాంతి లేదా, ఆరోగ్యము లేదా, దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు. అభివృద్ధి లేదా, సమృద్ధి లేదా, ఈ దేశాన్ని నీకు ఇస్తాడు, ఈ రాష్ట్రాన్ని నీకు ఇస్తాడు, ప్రపంచాన్ని కదిలిస్తాడు. అద్భుతాలు చేయగల దేవుడు ఆయన, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు. లేని వాటిని, సృష్టిలో శూన్యంగా ఉన్నప్పుడు లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక. భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములు ఏమీ లేవు, శూన్యం. సమస్తాన్ని లెట్ దేర్ బి లైట్. ఏది అలాగా చెబుతున్నాడు ప్రభు? లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచాడట. యేసునామములో నీ జీవితంలోకి పిలుస్తున్నాను. నీవు కూడా పిలవగలిగితే, అటువంటి పిలిచే దేవుని యందు విశ్వాసం కనుక
నీవును కూడా విశ్వసించగలిగితే అబ్రహాముకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూడగలవు. లూకా సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే లేనిది ఉన్నట్టుగా చేయగలిగాడు ప్రభు. అక్కడే వెతికాడు. కొంచెం ముందుకెళ్ళి చేపలు పట్టంటే సీమోను పేతురు అంటున్నాడు, ప్రభు రాత్రంతా ప్రయాసపడితే ఏమి మాకు ప్రయోజనం లేదు, ఏమి దొరకట్లేదయ్యా. అయినా నీ మాట చొప్పున వలవేతునగా తన తోనే కాక మరొక తోనే నిండిపోయిందంట. లేనిది ఉన్నట్టుగా పిలవగల దేవుడు ఆయన. నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ వ్యాపారంలోకి, నీ శరీరంలోకి, నీ ఆత్మలోకి, నీ ఆత్మీయ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ ప్రతి పరిస్థితుల్లోకి ఏది లేదు అని లేని వాటిని గురించి చింతిస్తున్నావు, కలవరపడుతున్నావు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. మనం కూడా పిలుచుకోవాలా. యేసునామములో సమాధానం లేదా, నెమ్మది లేదా, ఆరోగ్యం లేదా, అభివృద్ధి లేదా, యేసు క్రీస్తు నామములో నీ జీవితంలో కలుగును గాక. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావా? నీ కుటుంబంలో నీ ప్రియులు ఎవరైనా హాస్పిటల్లో బాధపడుతున్నారా? నీ పరిస్థితులన్నీ మార్చగలడు ఆయన. లేని వాటిని అందుకే ఆకాశాన్ని చూపిస్తున్నాడు. నీ సంతానం ఇలాగుంటది, ఇసుకరేణులు చూపిస్తున్నాడు, ఇలాగా నిన్ను దీవిస్తాను. నమ్మెను, అది అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. దేవుడు ఏది చూపించాడో నమ్మేశాడు, జస్ట్ బిలీవ్ చేశాడు, విశ్వాసం ఉంచాడు, నమ్మికుంచాడు. అందుకే 4:18 కనుక చూస్తే, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి అతడు తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. 90 ఏండ్ల శారాకి ఏ నిరీక్షణ ఉంటుంది? 100 ఏండ్ల అబ్రహాంకి ఎటువంటి నిరీక్షణ ఉంటుంది? శారా యొక్క గర్భం ఉడిగిపోయిందంట. అన్న గర్భం మూయబడ్డదంట. అగరు చూస్తే ఎడారులలో అక్కడ నీళ్ళే లేవు, లేనివి ఉన్నవిగా చేయగలడు. అంతేకాదు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నీ సమస్యలో, నీ కష్టములో, నీ పరిస్థితుల్లో బాగుపడతావని, దీవించబడతావని, బయటకు వస్తావని నిరీక్షణకు ఆధారమే లేదంట. అవును పిల్లలు, అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు నిరీక్షణకు ఆధారం కలగట్లేదు, ఇంకేం కలుగుతుంది? 100 ఏండ్లప్పుడు 90 ఏండ్ల శారా. అటువంటి సమయంలో కూడా నిరీక్షణ కలిగి నమ్మారంట. 8 ఏండ్ల నుంచి గతస్థ కోనేటి దగ్గర నిరీక్షణ కలిగి ఉన్నాడు. అక్కడ చాలా సంవత్సరాలు, లాంగ్ వెయిటింగ్, లాంగ్ టైం, చాలా సమయం అయిపోయింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినట్లయితే అద్భుతాన్ని చూడగలం. అది అబ్రహాములో ఉంది. మృతులను సజీవులుగా చేస్తాడని నమ్మాడు. లేనిది ఉన్నట్టుగా పిలవగల దేవుడని విశ్వసించాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా విశ్వసించాడు. అంతేకాదు పిల్లరా, ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి నమ్మగలుగుతున్నాడు. అందుకే ఇది 19వ వచనంలో చూస్తే, అతడు విశ్వాసమందు బలహీనుడు కాక 100 ఏండ్లు ఏజ్ అయిపోయింది, సంవత్సరాలు గతించినాయి. శారాకు కూడా వయసు పెరిగింది. రమారమి 100 ఏండ్ల వయసు గల అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు, శారా గర్భ మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం ద్వారా బలం పొందాడంట. అవును పిల్లలు, శ్వాసముతో బలం పొంది తన జీవితంలో కావలసిన అద్భుతాన్ని పొందగలిగాడు. నీవు కూడా నీ పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి దిగజారిపోయిన పరిస్థితి అయినా, అవమానకరమైన నిందగుండా వెళ్తున్నావా? సిగ్గా, అవమానం తలపోస్తున్నావా? నీ ముఖాన్ని అవమానం కప్పేసిందా? నీ సిగ్గు పడవలసిన అవసరం లేదు. నువ్వు లజ్జ పడనక్కర్లేదు, సిగ్గుపడనక్కర్లేదు. నువ్వెన్నటెన్నటికీ సిగ్గుపడవు. ఇక మీదట అవమానం, సిగ్గును జ్ఞాపకం చేసుకో. నీ ముఖం మీద ఉన్న ప్రతి
కట్లను అంటే అవమానకరమైన సిగ్గును, ఆ ముసుగును తీసివేస్తాడు ఆయన. నీ నిందను కొట్టివేస్తాడు. నీవే విషయములో సిగ్గుపడకుండా చేస్తాడు. విశ్వసించగలిగితే, నమ్మగలిగితే. బైబిల్లో చూస్తే ఏ పరిస్థితుల్లోనైనా, ఎటువంటి పరిస్థితులను అబ్రహాం విశ్వసించాడు గనక వాగ్దానం మీద, వాక్యం మీద, ఆ ప్రభు యొక్క వాగ్దానం సందేహం కలిగింది కరెక్టే, కానీ విశ్వాసము ద్వారా దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చు సమర్థుని విశ్వసించి విశ్వాసం ద్వారా బలం పొందాడంట. సందేహము కలిగింది, సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహం వచ్చింది. అపవాది సందేహపరుస్తుంది, బట్ సందేహపడలే. సందేహం వచ్చింది, అయినా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మి నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొంది మృతతుల్యమైన దాంట్లోంచి ఆకాశ నక్షత్రాల సంతానం తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. మృతతుల్యములో నుంచి ఉడిగిపోయిన శారా గర్భంలోంచి ఇస్సాకు పుట్టుకొచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నీకు కూడా కార్యం జరగబోతుంది. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నీ నుంచి విడుదల కలగబోతున్నాయి. అప్పు తీరుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం మీ జీవితంలో పొందబోతున్నావు. బలమైన కార్యాలు చూడబోతున్నావు. ఈ 4 చక్కటి విషయాలు అబ్రహాములో కనబడుతున్నాయి. మృతులను సజీవులుగా చేయగల దేవుడిని నమ్ముతున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలువగల దేవుడిని నమ్ముతున్నాడు. నిరీక్షణకు ఆధారాలు లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్ముతున్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము ద్వారా బలం పొందుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకే అబ్రహాం అన్ని విషయాలు ఆస్వాదించబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము ఉన్నటువంటి విశ్వాసం గలవారు అబ్రహాముతో కూడా ఏమవుతారంటే ఆశీర్వదించబడతారు. ఈ జీవితానికి కూడా ప్రభు ఆస్వాదించును గాక. నువ్వు క్రీస్తు సంబంధివైతే, నువ్వు దేవుని రక్తంలో కడగబడితే, ప్రభునందు విశ్వసిస్తే, నీ పాపాలు క్షమించటమే కాదు, నీ బలహీనత తీసేయటమే కాదు, నీ రోగాన్ని స్వస్థపరచటమే కాదు, ప్రభు నీకు నెమ్మది ఇవ్వటమే కాదు, నీ జీవితంలో అబ్రహాముకున్నటువంటి ఏ ఆశీర్వాదం అవుతుందో అన్ని విషయాలు కూడా ప్రభు నిన్ను ఆశీర్వదించి సంతోషింప చేయగలడు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం మీకు కలుగును గాక. ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. అవునాయన, మేము కూడా విశ్వాస సంబంధులే, విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారన్నావు నాయన. ఈ సూపర్ న్యాచురల్ ఫెయిత్ మాలో కూడా ఆపరేట్ అవ్వాలి. విశ్వాసం పెరగాల, విశ్వాసం చిగురించాల, విశ్వాసములో బలముడిగిపోయిన మా జీవితాల్లో విశ్వాసము ద్వారా బలపడి విశ్వాసము తెచ్చుకొని గొప్ప కార్యాన్ని పొందాలయ్యా. గొప్ప కృప చూపించమని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. వాచ్ చేస్తున్నా మీ అందరికీ నిండు కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. పరిచయంలో మాతో కూడా కలిసి ముందుకు సాగండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని అబ్రహాముకున్నటువంటి ఆశీర్వాదంతో నింపి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.